అప్పుడు చెప్పాడు ఏమంటే ఈ బిజినెస్ లో నువ్వు గెలవాలంటే నిలబడాలి అని చెప్పాడు. ఏం చేయాలి? నిలబడాలి. ఎందుకంటే డ్రీమ్స్ ఎవరి, సక్సెస్ ఎవరికి కావాలి, ఫ్యూచర్ ఎవరిది, నాది అనుకున్నప్పుడు వాళ్ళకి రానప్పుడు నువ్వెందుకు భయపడతావు? దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది ఏంటంటే ఇంతవరకు నీ స్టైల్లో నువ్వు చెప్పినా గుర్తుపెట్టుకోండి. మనకి ఎందుకు టీం రావట్లేదు, ఎందుకు మనం పిలిస్తే చాలా మంది రావట్లేదు, ప్రోడక్ట్లు కొనట్లేదు, వినట్లేదంటే మీ స్టైల్లో మీరు చెప్పుకున్నారు. నా స్టైల్లో నేను కూడా చెప్పిన, ఎవరు రాలా. అప్పుడు నేను అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇంతవరకు నీ స్టైల్లో నేను చెప్పినావు, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, లెర్న్ చేయాలి, గో టు మీటింగ్స్ అన్నాడు. ఏమన్నాడు? గో టు మీటింగ్స్. అక్కడి నుంచి మీటింగ్కి వెళ్ళడం మొదలు పెట్టారు. 5, 10, 20, 30, 40 మీటింగ్లకు వెళ్ళిన తర్వాత ఈ కంపెనీ ఏంటి, సిస్టమ్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, వీటి గురించి అర్థమైన తర్వాత చిన్న చిన్నగా టీం ఫామ్ చేస్తే అప్పటి నుంచి మెల్లిమెల్లిగా టీమ్స్ రావడం మొదలైనవి. అట్లా వెతుకుతూ ఉన్న ప్రాసెస్ లో మనకు అనిపిస్తుంది కదా, మంచి లీడర్ వస్తే బాగుండు, మంచి లీడర్ వస్తే బాగుండు అనిపిస్తుందా లేదా? ఆ టైంలో ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఒక లైన్ లో 21 మంది తర్వాత 22వ పర్సన్ ఎంఎస్ సార్ గారు. ఎందుకంటే చెప్తారు కదా, పిల్లలు లేని వాళ్ళకి తల్లిదండ్రులకు లేక ఒక కొడుకు పుడితే ఎట్లుంటది, కాలు కూడా కింద పెట్టనీరు. తెలుసాను, బాగా వస్తారు, టైం టు టైం స్నానం చేస్తారు, భోజనం పెడతారు. సో ఆ టైంలో ఎంఎస్ సార్ గారు దొరికిన తర్వాత లేక కొడుకు ఆయన మాకు పుట్టిన. ఓకేనా? సో మంచి కలిసి వచ్చే టయానికి కలిసి వచ్చే కొడుకులాగా తయారయ్యింది. రైట్? వన్స్ ఒకసారి ఎంఎస్ఆర్ గారు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత లెక్కలు మొత్తం మారిపోయింది. ఇప్పుడు అంతవరకు ఏంది, మేము నార్మల్గా చేసుకునేటోళ్ళు, అది జరిగిన కాడికి జరిగింది లేదు. సార్ వచ్చిన తర్వాత పరిగెత్తుని మొదలు పెట్టేందుకు సైన్యాలు కావాలి కదా, లెవెల్స్ పెరుగుతున్నాయి. సార్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ కన్నా ముందు పరిగెత్తాలి వద్దా? అక్కడి నుంచి మీరు పరిగెత్తారు. మరి ఇదేనా బాబు, మనమే అనుకుంటే మనకన్నా పరిగెత్తేవాడు దొరికాడు. ఓకే, సో ఇదంతా ఓవర్ నైట్ ప్రాసెస్ రాలేదు. ఎస్ఆర్నో ఎన్నో రోజులు తిరిగినాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మా ఒరిజినల్ ప్లేస్ విజయనగరం. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగిందో తెలుసు, చాలా మందికి తెలియని స్టోరీ ఏంటంటే నేను ఈ బిజినెస్లో 3000 వస్తే చాలని బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత ఆ నెలలో 5730 రూపాయలు వచ్చిన తర్వాత అంత స్పాట్ జాబ్ రిజైన్ చేసిన. 5730 రూపాయలు వచ్చినప్పుడే. ఓకే, పెళ్ళయింది కొత్తలో. పెళ్ళైనప్పుడు పెళ్లి కాకముందు ఏం చెప్పారంటే ఉద్యోగంలో ఒక 10-12 అండ్ వెస్టేజ్లో 5000, మొత్తం కలిపి 17,000 అంటే పిల్లల్ని ఇచ్చారు వాళ్ళు. నేనేం చేసిన, పెళ్ళయింది కాబట్టి ఉద్యోగం చేస్తే బిజినెస్ చేయలేను అనుకొని జాబ్ రిజైన్ చేసి బయట చెప్పాను కదా. సార్ పెరుగుతుంది, ఆ నెలలో బిజినెస్ సైడ్ వ్యాలీస్ డౌన్, ఇన్కమ్ 200-300. అమ్మాయి వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, అమ్మ అల్లుడికి బాగానే వస్తుందా అడుగుతారా లేదండి, కొత్తగా పెళ్ళి అడుగుతారు. సో ఆ టైంలో అడిగినప్పుడు మాకు పర్వాలేదమ్మా అని. మళ్ళీ 2-3 సార్లు అడిగితే ఏంటమ్మా అంత గట్టిగా చెప్పేదాన్ని, చిన్నగా చెప్తున్నావు, పర్వాలేదమ్మా ఏంటంటే ఏదో వచ్చిన క్యాబ్ వస్తుందలే. ఓకే, సో అయినా కూడా ఆ టైంలో జాబ్ మానేసే టైంలో చాలా రెస్ట్రిక్షన్స్ మొదలైనవి. ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఎందుకు నీకు ఈ పని ఆ పని చేసుకోమన్నారు, అత్త మామ. రెండవది, నేను కంపెనీలో జాబ్ మానేసేటప్పుడు మా జిఎం అన్నాడు, ఏమన్నాడు తెలుసా, రే సీను నువ్వు చిన్నోడివి, ఎంతో మంది ఇట్లాంటి కంపెనీలు పట్టుకొని బయటకు పోయి మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు, నీకు తెలియదు, నా మాట చెప్తున్నా, ఇక్కడే చేసుకో, లైఫ్ బాగుంటుంది అన్నాడు. కానీ నేను ఒకటి చెప్పిన, సార్ మీటింగ్ వెళ్ళింది నేను, చూసింది నేను, నాకు నమ్మకం ఉంది నేను గెలుస్తాను అంటే నీ ఇష్టం రా, నీ ఇష్టం అన్నాడు. తర్వాత ఏమన్నా తెలుసా, ఒక మాట చెప్పాడు, నీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే నాకు ఇమీడియట్గా ఫోన్ చేయి, కంపల్సరీగా నిన్ను జాబ్లో అపాయింట్ చేసుకుంటాను అన్నాడు. ఎందుకంటే జాబ్లో కూడా పెద్దగా ఎవరిని మాట్లాడించేది లేదు, నా పనికి నేను పోయి వస్తా, నా పని వరకు నేను చేసుకుంటా. కాబట్టి నా డిసిప్లైన్ పద్ధతి వాళ్ళు చూసి నేను మానేసిన 3 సంవత్సరాల వరకు నన్ను ఫాలోఅప్ చేశారు.
అంటే నీకు బాగా లేకపోతే వచ్చి అని. సో ఆ టైంలో టీం కొద్దిగా డల్ అయింది, సైడ్ వ్యాల్యూస్ లేదు, 200 300. ఈ 6 months ఆఫ్ పీరియడ్లో మా నాన్నగారు హ్యాట్సాప్ మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో నేను పేటలో చిలకలూరుపేటలో రెంట్ ఉండేటువంటి 3000 రెంట్. ఓకే, ఆ టైంలో రైస్ పంపిస్తారు కదా, రైస్ బ్యాగ్లో మధ్యలో 5000 రూపాయలు ఎవ్రీ మంత్ పెట్టి అట్లా 6 నెలలు పంపించాడు, 6 నెలల పాటు. ఎందుకంటే ఇక్కడ టీమ్స్ నాకెవరూ తెలీదు, నాది ప్లేస్ కొత్త. బట్ ఒకటే లక్ష్యం, ఏదేమైనా సచ్చినా బ్రతికినా ఉన్నా పోయినా వెస్టేజ్లోనే డెడ్ లైన్ చేసి పెట్టుకున్నా. ఏదైనా వెస్టేజ్, నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే జాబ్కు పోతే నాకు 2 ఆప్షన్, ఇక్కడ 10,000 వస్తుందిలే, తర్వాత చూద్దాం మన మైండ్ వస్తుందని ఉద్దేశంతో వచ్చినా రాకపోయినా అని 6 నెలల పిచ్చోడ్ లాగా తిరిగితే వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన ఇన్కమ్ ఈరోజు చూసుకుంటే నేను ఏవైతే డ్రీమ్స్ రాసుకున్నానో అవన్నీ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయినాయి, అన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు హౌస్ పెండింగ్ ఉంది. నా డ్రీమ్ ఏంటంటే 1 ఎకరంలో డ్రీమ్ హౌస్ బిల్డ్ చేయాలి అని డ్రీమ్ పెట్టుకొని దానికోసం పనిచేస్తాను. చిన్న లైఫ్ 10,000 జీవితం నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినానంటే ఒకసారి మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇంకా వెనకడుగు వేయకూడదు, వెనక చూపులు చూడకూడదు. ఇప్పుడు మీరు అందరూ ఓకే, ఇప్పుడంతా సక్సెస్ వచ్చింది, లీడర్స్ వచ్చారు, స్టాక్ పాయింట్ దగ్గరలో ఉన్నాయి, చెప్పేటోళ్ళు ఉన్నారు. బట్ ఆ టైంలో మీ స్టార్ట్ అయిన టైంలో మాకు బ్రాంచెస్ పెద్దగా లేవు, చెప్పేటోళ్ళు తక్కువ, 1 అలా. ఓకే, మీటింగ్స్ ఎక్కడైనా జరిగాయంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో జరిగాయి, అది ఇంగ్లీష్ హిందీలో జరిగాయి. ఓకే, ఇన్కమ్ లేదు. ఎవరికైనా ఏమనిపిస్తుంది స్టార్టింగ్ డేస్లో? అవునా కాదండి, నెగిటివ్ ఉంటుందా లేదా? బట్ ఒకటే, ఏదేమైనా ఇక్కడ నిలబడితే సక్సెస్ వస్తుందని నిలబడి పోరాడితే ఈరోజు ఆంధ్ర తెలంగాణలో చాలా పెద్ద టీం దేవుడు మాకు ఇచ్చిండనే మేము ఇంకా బాధ్యత అని అనుకుని మేము పనిచేస్తాం ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇంతమంది మాకు ఎవరు పరిచయం లేదు. మీరు ఎవరైనా నాకు పరిచయమా? ఎంఎస్ఆర్ గారు నాకు చుట్టమా? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నిలబడితే సార్ నా మీరందరూ కూడా ఒకటే. ఈ బిజినెస్ కు మనకి పాజిటివ్ మైండ్ సెట్ కావాలి. ఎందుకంటే మనం స్టార్ట్ అయిన కొత్తలో మనకి నెగిటివ్స్ వస్తాయి. చెప్పేటోళ్ళు కొంతమంది నెగిటివ్ చెప్తారు, వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు, ఇంట్లోనే కొంతమంది నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ అయినా కూడా ఏదేమైనా నేను గెలవాలనే మైండ్ సెట్తో ఉంటే మిమ్మల్ని ఎవరో ఎసారనో. ఎందుకంటే వెస్టేజ్ చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఈరోజు ₹1 పెట్టుబడి పెట్టకుండా కోటీసులు అయ్యే అవకాశం భూమి మీద ఎక్కడైనా ఉందా అండి? ఉందా? కానీ వెస్టేజ్లో మనకు ఉంది. ఓకే, కంపెనీ ఓకే, ప్రోడక్ట్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ మనం సక్సెస్ఫుల్ కావాలనంటే మన యొక్క ఆలోచన ఎనీ టైం ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా రాని ఆల్వేస్ పాజిటివ్. ఎందుకంటే ఈ 7-8 ఇయర్స్ జర్నీలో ఎంఎస్ఆర్ గారిని దగ్గర నుంచి గమనించిన ఆయన కూడా స్టార్టింగ్ డేస్ లో ఫేస్ చేసింది. ప్రాబ్లమ్స్ వచ్చినాయి, టీమ్స్ డల్ అయినాయి, ఇన్కమ్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ ఏ రోజు కూడా ఒక్కసారి కూడా నెగిటివ్ నాతో ఎప్పుడు చెప్పాల. ఎప్పుడు ఏం చెప్పేటట్టు తెలుసా? సార్ ఇక్కడ మీటింగ్ చేసినాం, ఎంతమంది వచ్చారు, అక్కడ మీటింగ్ చేస్తే ఈ లీడర్షిప్ వచ్చింది, ఈ టీంలో వీళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎప్పుడు ఇవే షేర్ చేసేవాడు. ఒక్కరోజు నా పరిస్థితి సార్ నాది ఈ స్థాయి అని ఎప్పుడూ అల్లా. కాబట్టి ఈరోజు ఒక ఐకానిక్ పర్సన్స్ గా ఓకే చెప్తారు కదా, గల్లీ నుంచి బిల్డింగ్కి వెళ్ళాలంటే యూనిటీ. ఈరోజు యూనిటీగా నిలబడమంటే పాలిసార్ కూడా యాక్సెప్ట్ చేసే స్థాయికి మన టీం ఎదిగింది ఈరోజు. నిజంగా చెప్పాలంటే ఈ బిజినెస్ అనేది మనం ఏమి కోరి తెచ్చుకోవాలి. మనం ఏమి ఇంటర్వ్యూ ఎగ్జామ్ మనం పరీక్షలు రాసినామా? లేదు, దేవుడు మనకు ఒక వరం లాగా పంపించాడు. వరం లాగా పంపించినటువంటి ఆపర్చునిటీని మనం పట్టుకుంటే 100% మన జీవితమే కాదు కొన్ని వేల మంది జీవితాలు మార్చే అవకాశం ఈరోజు మన చేతుల్లో ఉన్నది. ఏమైనా జరగండి, ఓన్లీ పాజిటివ్ తో మాత్రమే ఆలోచించాలి. ఎందుకంటే పాజిటివ్ మాత్రమే మనకి సొల్యూషన్ చూపిస్తుంది. ఈ భూమి మీద ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. నెగిటివ్ పట్టుకొని మనం నెగిటివ్ ఎంకరేజ్ చేస్తే నెగిటివే పేర్కొంది, కొన్నాటికి మనం కనబడకుండా పోతుంది. ఎందుకంటే ఒకసారి ఒక ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు ఉన్నారు.
అందులో పెద్ద ఆయన బాగా తాగుడుకు అలవాటు పడి ఫ్యామిలీని పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కొంతమంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్నమాట. ఏం బాబు నీ జీవితాన్ని ఎందుకు ఇట్లా నాశనం చేసుకున్నావు, ఎందుకనంటే అప్పుడు ఏం చెప్పాడు తెలుసు ఆయన, సార్ నా జీవితం ఇట్లా పాడైపోవడానికి కారణం మా నాన్నగారే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన తాగి మమ్మల్ని కొట్టేవాడు, అమ్మని కొట్టేవాడు, ఇంటిని ఏం పట్టించుకునేవాడు కాదు సార్. ఆయన చూసి 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 ఈరోజు ఇట్లా తయారవడానికి కారణం మా నాన్నగారు అన్నాడంట. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడిని అడిగారంట, మీ అన్న ఏంటి బాబు ఇలా తయారయ్యాడు, కానీ నువ్వు మాత్రం నువ్వు లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నావు, నీ పిల్లలు బాగా చదివించుకుంటున్నావు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించావు, మరి నీ సంగతి ఏంటంటే అప్పుడు చెప్పాడు, సార్ నేను ఇట్లా ఉండడానికి కూడా కారణం మా నాన్నగారే సార్. చిన్నప్పుడు ఇట్లా మమ్మల్ని పట్టించుకోకుండా మా అమ్మని కొట్టి, నన్ను కొట్టి, మా అన్నయ్యని కొట్టి ఇట్లా చేసే